బిహేవియర్ కి రీజన్ లేకోకుండా మనం ప్రవర్తించం. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ లో 4 ఫంక్షన్స్ ఉంటాయి. ద ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి అటెన్షన్. పిల్లలు అటెన్షన్ కోసం రకరకాల బిహేవియర్స్ చూపిస్తారు. అమ్మ ఫోన్ వచ్చింది, అమ్మ ఫోన్ మాట్లాడటం మొదలు పెట్టింది. పక్కన పిల్లవాడు అప్పటిదాకా బొమ్మతో ఆడుకుండేవాడు సడన్ గా లేచిపోయి ఏడవటం మొదలు పెడతాడు. అమ్మకు అర్థం కాదు, ఏంటి వీడు ఏడుస్తున్నాడు అని ఫోన్ పక్కన పెట్టేసి వాడిని ఎత్తుకుంటాడు. వెంటనే వాడు ఏడుపు ఆపేస్తాడు. మళ్ళీ ఫోన్ లోకి రాగానే మళ్ళీ వాడు ఏడుపు మొదలు పెడతాడు. అంటే అమ్మ నా మీద అటెన్షన్ చూపించాలి అన్న దీంతో వాడు ఏడుపు మొదలు పెట్టాడు. ఫాదర్ గాని మదర్ గాని ఏదైనా పనిలో, వంటగదిలో గాని ఆఫీస్ వర్క్ లో గాని బిజీగా ఉంటారు. ఆ టైంలో పిల్లలు ఏదన్నా విసిరేయటం, పడేయటం అవి కూడా పిల్లల అటెన్షన్ కోసం చేస్తారు. ఎందుకంటే గబగబా అమ్మ వంటగదిలోంచి రావటం, లేదా నాన్న తన ఆఫీస్ వర్క్ వదిలేసి ఏమైపోయిందో పిల్లోడికని రావటం. సో పిల్లలు అక్కడికి వచ్చి చూసేటప్పటికి నవ్వుతూ ఉంటారు. అదేంటంటే అటెన్షన్ కోసం. మళ్ళీ వీళ్ళు వెళ్ళంగానే మళ్ళీ వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు. సో ఇవన్నీ కూడా అటెన్షన్ లోకి వస్తాయి. అండ్ మిగతా 3 ఫంక్షన్స్ ఏంటో తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి.